అయ్యా అయ్యా, మా కడుపులో రాయబడింది బాబు. మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు. అంతేకాదయ్యా, ఆ రావు బహదూర్ గారు కొత్త వర్కర్లను పెట్టి ప్రెస్ నడిపించుకుంటున్నారు. అవును బాబు, ఇన్నాళ్ళు పూట భోజనమైనా దొరికేది, ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇంకా మా గతేంగాను బాబు. పదండి, నా ప్రాణాలుండగా ఈ అన్యాయం జరగనియ్యరు. పదండి. కార్మికుల కోరికలు, కార్మికుల కోరికలు. పదండి మీరు పదండి. మీకేం భయం లేదయ్యా, మీ ప్రాణానికి నా ప్రాణం. పదండి, పని ప్రారంభించండి. ఉద్యోగం కనీసం 10 సంవత్సరాల గ్యారంటీ రాయిస్తాను. 2 నెలలు బోనస్ కూడా ఇస్తాను. ప్రతి ఏడు 2 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యగారు తలుచుకున్నట్టే మధ్యాహ్నం పూట టీ ఉచితం. అల్లుడు, తమ అల్లుడు. ఏ నీ మేనల్లుడు కాదా? ఎవరైతేనే ఈ ఉపద్రవం ఎలాగూ అని. ఎలాగే ఉంది చెప్పు. వాళ్ళు బేషరతుగా వచ్చి పనిలో చేరాలి, తర్వాతే బోనస్ గినస్ ఆలోచించేది. చెప్పోయా. నాయన చంద్రం, అయ్యగారు ఏమంటారంటే అదంతా వీల్లేదు, ముందు బోనస్ సంగతి తేల్చాలి. అయ్యా అంత ముందుకేసుకుంటే ఏమైనా సరే కొత్త వర్కర్స్ పెట్టే ప్రశ్న నడిపిస్తాను, నడిపించి తీర్తాను. రామాలు, నాయన చంద్రం. ఎలా నడిపిస్తారో చూస్తాం. కొత్త వర్కర్లు ఎలా పనిలో చేరతారో మేము చూస్తాం. ఇటు మామ, ఇటు అల్లుడు, వీళ్ళిద్దరి మధ్య నేను. మామయ్య, ఈ గోడ మీద పిలివాట మానే, అటో ఇటో తెలుసుకో. శ్రీమతే రామానుజాయన మహా, అది అంత తేలికట్రా. ఇటు స్వామి భక్తి, అటు ప్రజాశక్తి మధ్య అడుపు కక్కుర్తి. రే చంద్రం, నన్ను అంత తేలిగ్గా మాట్లాడు. పెద్దవాడిని, నాకు చీము రక్తం ఉంది. నలుగురితో పాటు నారాయణ. కానీ కార్మికులు కోరికలు, కార్మికులు కోరికలు. వెంగళప్ప, నువ్వు వాళ్ళతో పాటు చేరిపోతావా? ఇంత స్వామి ద్రోహం చేస్తావటయ్యా? అయ్యా, ఆత్మద్రోహం కన్నా స్వామి ద్రోహమే మేలని ఆర్యులు అన్నారు. న్యాయం ఎటుంటే అటే మనం. సరే, మీ అందరూ కలిసి సాధించేది ఏమిటో నేను చూస్తాను. అమ్మా అమ్మా అమ్మా, అక్కడ ప్రెస్ దగ్గర అల్లకల్లాలు, అరాజకు, రక్తపాతం. ఏమైంది? ఏముందమ్మా, అల్లుడు మామ ఢీకొన్నారు. మాటలు దాటి కొట్లాడదాకా వచ్చింది. రాదు మరి, తాడు వంగరం లేనివాడి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుని అంతా అప్పగిస్తే అసలు కేసరి పెడతాడు. కుక్కని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది మరి? అమ్మా, ఆయనంత చులకనగా మాట్లాడే పాటుదానివా నువ్వు? ఎవరు కుక్క? ఆయన మీ ఇంట్లో ఎంగిలి కూడి తినడానికే రాలేదు. మీరుగా వెళ్లి ప్రాధేయపడ్డారు. మీ ప్రెస్ పేపరు పైకొస్తుందని ఆశపడ్డారు. వేరే గతి లేక అల్లుని చేసుకున్నారు. అప్పుడు అల్లుని చేసుకున్నా, ఇప్పుడు అల్లరి చేసుకున్నా ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డ కోసం కాదమ్మా. చాలండి, నన్ను నా భర్తను దూరం చేసి ఆస్తంతా నెత్తిని గట్టి పంపిస్తారా? అబ్బా, అమ్మా, అక్కడ మామ అల్లుడు, ఇక్కడ తల్లి కూతుళ్ళు. అక్కడ పొగరేగిందంటే ఇక్కడ నిప్పే రగులుకుంది. ఏం లాభం లేదు. అన్నిదా శరణం దాస్తి. దీన్ని ఆ సుగుణం కొత్తే చల్లాచాలి. శ్రీమతే రామానుజాయన మహా. వెంగళప్ప, ఇది నా భర్తకు నా తండ్రికి సంబంధించిన వ్యవహారం. ఇంకెవరో వచ్చి తీర్చక్కర్లేదు. నేనే సరిదిద్దుకోగలను. పద.